విద్యకు వైద్యానికి మనం ఏం చేయాలి అని చెప్పి కాంప్రిహెన్సివ్గా ఎవరైనా ఆలోచిస్తున్నారా, ఆలోచింపజేయాలనేదే మా తాపత్రయం తప్ప వాళ్ళు ఏం చేసిండ్రు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే డిబేట్ మనది కాదు. గ్రామంలో 2 సంవత్సరాలు మేము ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత గతంలో ఒకసారి ఎమ్మెల్యే ఉన్న పరిస్థితిని ఇప్పటిని బేరీజు వేసుకుంటే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎందుకు అక్కడక్కడ అధ్వానంగా ఎందుకు తయారవుతుంది, దానికి రెమెడీస్ మనం సూచించలేమా అని చెప్పి ఒక ఆలోచనతోటే ఈ రోజు ఈ డిబేట్ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను. మా ప్రభుత్వాన్ని మెచ్చుకోవడానికి 1000 ఉన్నాయి. ఎంపీ ల్యాడ్స్ ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్యే ల్యాడ్స్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? ఇప్పుడు ఒకటండి, ఒక డిబేట్ ఈ రోజు మనం చర్చ, ఇప్పుడు ఆర్టికల్ రాసినాము, ఎమ్మెల్యేలో చర్చ పెట్టుకుంటా ఉన్నాం, మంత్రులతో మాట్లాడుతున్నాం, మీరు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి ఒక డిబేటే పెట్టారు. సీనియర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ పెద్దలతో తీసుకొచ్చారు. నేను ఒక రూలింగ్ పార్టీలో ఉంటూ కూడా ఉన్న సమస్య ఇది, దీన్ని తక్షణం మనము పరిష్కారం వెతుక్కోకుంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మిగతా ఏ రాష్ట్రాలైనా వల్నరబుల్ సెక్షన్ను ఇంకా లోతుకు పాతాళంలోకి పోయే ఒక బొరవడి మనం సృష్టించుకుంటున్నాం, దీన్ని ఆపాలి అని చెప్తా ఉన్నాం. ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు పెన్షన్స్ ఉన్నాయి, వాళ్ళు 4000 ఇస్తున్నారు, మేము 2000 ఇస్తాం. వినండి. అయితే మేము గ్రామాల్లో చూస్తా ఉన్నాం 30 to 40% పెన్షన్స్ అవసరం లేని వాళ్ళకు మనం ఇస్తాం. పెద్ద బంగ్లా ఉంటది, నేను పోయిన ఒక గ్రామానికి 2 కొడుకులు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు బ్రహ్మాండంగా. గవర్నమెంట్ ఉద్యోగం అంటే 1,50,000 2 లక్షల రూపాయల శాలరీ. ఆ తల్లి పెద్ద మనిషి వచ్చి నాకు పెన్షన్ లేదు అని చెప్పి మా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా నిఖచ్చితత్వంతో వ్యవహరించాల్సిన బాధ్యత మనకు లేదా? ఇంకొకటి, ఎంతోమంది వచ్చి ఈరోజు హాస్పిటల్ ఖర్చుల కోసం మా క్యాంప్ ఆఫీస్కి వస్తూ ఉంటారు, సార్ హెల్ప్ చేయండి అని. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు, ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి కొన్ని సందర్భాలు. అయితే ఫెసిలిటీస్ లేవు, అక్కడ డాక్టర్లు ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి వాళ్ళేంది కొన్ని హాస్పిటల్స్ మాకు బకాయిలు ఉన్నాయి అని చెప్పి అదే చెప్తున్నారు. 2 సమానమే, ఎక్కువగా తక్కువ. అయితే ఇక్కడ ఒక ఆలోచన ఎవరు చేయాలి? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు పాలసీ మేకర్స్, మేము పాలసీ మేకర్స్ కాదు, ఇప్పుడు మేము ఎమ్మెల్యేలం. మేము ఎమ్మెల్యేలు గెలిచినందుకు ముఖ్యమంత్రి అయింది, గవర్నమెంట్ వచ్చింది, కానీ పాలసీలలో మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అయితే అది వాస్తవం. అయితే ఇప్పుడు నేనేమంటున్నా, 2000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తా ఉన్నారు, కానీ ఎప్పుడైతే ఒక ముసలాయనో ఒక పెద్ద ఆవిడనో రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి పోయినప్పుడు వాళ్ళు పడే బాధ 1,00,000 అవుతుందో 2 లక్షలు అవుతుందో 5 లక్షలు అవుతుందో మేము భరిస్తున్నామని చెప్పట్లేదు, కానీ వాళ్ళు అప్పులు చేస్తారు, ఇల్లు అమ్ముతారు, బంగారం అమ్ముతారు. అదే ఆ 2,000 రూపాయలు వాళ్ళ పెన్షన్ను ఇన్సూరెన్స్ చేసి 24,000 రూపాయల ఇన్సూరెన్స్ చేస్తే 5-6 లక్షలు 10 లక్షల రూపాయలు కట్టుకుంటారు కదా. ఎవరికైతే పెన్షన్ అవసరం లేదో వాళ్ళను కట్ చేసి అసలు బతకరాని పరిస్థితి ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చి దాన్ని డైవర్ట్ చేసి, అంటే నా ఉద్దేశం ఏంటంటే పాలసీ మేకర్స్ నిజాయితీగా వ్యవహరిస్తే ఇప్పుడున్న సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కొత్త దారులను మనం వెతుక్కొని దీన్ని స్టెబిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు దాని గురించి ఆలోచించారనే నా బాధ. ఇంత డిబేట్ చేసిన ఒక పాయింట్, మేజర్ పాయింట్, మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, మొత్తం సెంటర్ పాయింట్ దీంట్లో, దానికి మీరు సమాధానం చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటి అది? ఎమ్మెల్యేలకు కూడా అభివృద్ధి నిధులు ఇస్తే వాళ్ళు కూడా ప్రజలు ఫేస్ చేయగలుగుతారు, లేకపోతే ఫేస్ చేయలేక పరిస్థితి ఉంది కదా. వాస్తవం. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తే మీరు వాటిని మిస్యూజ్ చేయరని, లేకపోతే దోచుకోరని, లేకపోతే వాటిని దాచుకోరని, లేకపోతే మీరు వాటిని మీరు కుమ్మేరని కమ్మేరని చెప్పే కదా. దానికి నిబద్ధతల మీద నమ్మకాలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆఫీసర్లలో మీరు చూస్తా ఉన్నారు, నిబద్ధత ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు. అట్లాగా దీంట్లో నేను అదే, ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్కు కొన్ని ప్రొవిజన్స్, మామూలుగా ఒక టెండర్ ప్రక్రియ ఉంటుంది, లేకుంటే ఒక ఏమంటే ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఏమేమి ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఏ పనైనా కూడా నా బ్యాంక్ అకౌంట్ డబ్బులు వస్తాయా? కలెక్టర్ దగ్గరనే ఉంటాయి కదా, సిపిఓ దగ్గర ఉంటాయి కదా. మేము లెటర్ రాస్తాం, ఈ పని అర్జెంట్ గా కావాలి, వాళ్ళు చూసుకుంటారు, ఎస్టిమేట్ చేస్తారు, అధికారులే చేస్తారు కదా. కలెక్టర్ల చేతిలో ఉంటది కానీ కలెక్టర్లు కాదు, అధికార వ్యవస్థ. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. గతంలో మా వరంగల్ ఎంపీ ఒక ఆయన కలెక్టర్ దగ్గరే వస్తాయి ఎంపీ ల్యాడ్స్. వెలుగు, అప్పట్లో వెలుగు పథకం ఉండేది కదా, ఆ వెలుగు బిల్డింగ్ అని చెప్పి ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు బదనామైంది కదా, కలెక్టర్ గారికి తెలిసే బదనామైంది కదా, కలెక్టర్ గారు కూడా బదనామయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉంటాయి.